Welcome to online digital classes of Telangana State Board of Intermediate Education, Mechanical Technician course, subject Air Conditioning, Paper 3, Unit 3, Psychometric Process, Part 2. Prepared by B. Veera Jagan Nayak, Contract Junior Lecturer in a MT course, Government Junior College, Parkala, Warangal District, Telangana State. Unit 3, Psychometric Process, Part 2 will continue now. Psychometric process. In that, third one, humidification. Before 2, we already discussed in previous part 1. Now, humidification. Humidification అంటే ఏమిటి? హ్యూమిడిఫికేషన్ మీన్స్ గాలిలో తేమను పెంచే ప్రక్రియను మనం ఏమంటాము అంటే హ్యూమిడిఫికేషన్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ది ఎయిర్. ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ వేపర్ ఇంక్రీజింగ్ ఇన్ ది ఎయిర్ అంటే గాలిలో నీటి ఆవిరిని అంటే తేమను పెంచే ప్రక్రియను ఏమంటాము అంటే హ్యూమిడిఫికేషన్ అంటాం. ఇక్కడ మీ ఫిగర్ చూడవచ్చు. ఈ ఫిగర్లో ఎయిర్ అనేది వరకు ఈ యొక్క హ్యూమిడిఫైయర్స్ గుండా ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవుతూ ఆ హ్యూమిడిఫైయర్లో నుంచి వచ్చే ఆ వాటర్ వేపర్స్ ఇలా స్ప్రే అవుతూ ఉంటే ఈ యొక్క ఎయిర్ ఏమవుతుంది, దాన్ని క్యాచ్ చేస్తుంది అంటే అబ్జార్బ్ చేస్తుంది. అబ్జార్బ్ చేసుకొని మనకు ఏమవుతుంది, దాంట్లో తేమ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దేనిలో, ఆ గాలిలో తేమ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా గాలిలో ఇంక్రీజ్ అయ్యే తేమని మనం ఏమంటాము అంటే హ్యూమిడిఫికేషన్ అంటాం. క్లియర్? కానీ ఇక్కడ హ్యూమిడిఫికేషన్ ప్రాసెస్లో చూడండి, అకార్డింగ్ టు సైకోమెట్రిక్ చార్ట్, కాన్స్టెంట్ డ్రై బల్బ్ టెంపరేచర్ వద్ద అంటే వేర్ హియర్ ద కాన్స్టెంట్ డ్రై బల్బ్ టెంపరేచర్ అంటే డ్రై బల్బ్ టెంపరేచర్లో ఎటువంటి మార్పు లేకుండా అంటే చూడండి ఇక్కడ T1 T2 రెండు ఎలా ఉన్నాయి, ఒకటే లైన్ మీద ఉంది. T1 T2 రెండు ఒకటే లైన్ మీద ఉంది. అంటే ఏంటి, అక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే గాలిలో ఉండే ఆ వేడి గాలికి ఉండే ఆ వేడిలో ఎటువంటి మార్పు లేకుండా గాలిలో తేమను పెంచే ప్రక్రియను ఏమంటాము, హ్యూమిడిఫికేషన్ అంటాం. ఇక ప్రాసెస్ చూడండి. వేర్ హియర్ ఇనిషియల్గా గాలి యొక్క ఉష్ణోగ్రత T1 అనుకుంటున్నాను నేను. ఇక్కడ T1 ఉంది, దిస్ వన్ అంటే గాలి ఉష్ణోగ్రత T1 ఉన్నప్పుడు దాని యొక్క స్పెసిఫిక్ హ్యూమిడిటీ అంటే గాలిలో తేమ ఎంత ఉంది, ω1 ఉంది అనుకుంటున్నాను నేను. సి హియర్ అంటే గాలి ఉష్ణోగ్రత ఎంత ఉన్నది, T1 ఉంది అంటే టెంపరేచర్ ఎంత ఉంది, T1 ఉంది. అండ్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ అంటే గాలిలో తేమ ఎంత ఉన్నది, ω1 ఉంది. నథింగ్ బట్ ఒక నెంబర్ తీసుకుందాం మనం, ఎందుకైనా మంచిది నెంబర్ తీసుకుందాం. మేబీ ఒక 20 అనుకుంటా నేను, 20 అనుకుంటున్నా. అంటే ఆ హ్యూమిడిటీ ఎంత ఉంది, 20 ఉంది. ఎప్పుడైతే ఈ ఎయిర్ హ్యూమిడిఫైయర్స్ గుండా ఫ్లో అయిందో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏమవ్వాలి, డ్రై బల్బ్ టెంపరేచర్ వద్ద అంటే టెంపరేచర్లో ఎటువంటి మార్పు లేకుండా ఆ ఎయిర్ ఆ యొక్క వాటర్ వేపర్స్ని క్యారీ చేసి అబ్జార్బ్ చేయాలి. ఓకేనా? అబ్జార్బ్ చేసి మనకి ఏమవ్వాలి, హ్యూమిడిఫై అవ్వాలి. ఏమవ్వాలి అంటే తేమ ఏమవ్వాలి, పెరగాలి. పెరగాలి అంటే ఇంక్రీజ్ అవ్వాలి. చూడండి ఇక్కడ ఇనిషియల్గా నేను T1 అనుకుంటున్నా, T1 ω1 చూడండి. ఇది ఇనిషియల్గా T1 ω1 చూడండి. అంటే ω1 అంటే ఏంటి, హ్యూమిడిటీ ఎంత ఉంది, 20 ఉంది. ఎప్పుడైతే ఈ మనకు హ్యూమిడిఫైయర్స్ గుండా అవుటర్కి ఫ్లో అయిందో అప్పుడు ఏమవుతుంది, T1 నుంచి T2గా మారుతుంది. T1 T2 అంటే ఏంటి, T1 T2 ఒకటే లైన్ ఉంది కాబట్టి ఎటువంటి మార్పు లేదు, టెంపరేచర్ మార్పు లేదు. కానీ ω1 నుంచి మనకు ω2కి మారుతుంది. చూడండి ఇక్కడ ω1 నుంచి ω2కి మారింది అంటే టెంపరేచర్ మార్పు లేదు. కానీ ఇక్కడ హ్యూమిడిటీ ఏమైంది, పెరిగింది. అంటే 20 నుంచి ఇక్కడ ఎందుకు వస్తుంది, మేబీ ఒక 40 అనుకుంటాను నేను. ఎంత అనుకుంటున్నా, 40 అనుకుంటున్నా. ఎంత ఉంది ఇప్పుడు, 20 నుంచి 40కి ఇంక్రీజ్ అయింది.
అంటే ఏమైనట్టు ఇక్కడ గాలి హ్యూమిడిఫై అయినట్టు, అంటే గాలిలో తేమ పెరిగినట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫైనల్గా T2 అండ్ ω2 అంటే T1 T2 రెండు ఎలా ఉన్నాయి, కాన్స్టెంట్గా ఉన్నాయి, టెంపరేచర్ మార్పు లేదు. కానీ ω1 నుంచి ఏమైంది, ω2కు మారింది, అంటే గాలి తేమ ఏమైంది, పెరిగింది. ఈ ప్రాసెస్ మనం ఏమంటాము అంటే హ్యూమిడిఫికేషన్ అంటాము. చూడండి, ఇక్కడ మనము వర్టికల్గా ఒక లైన్ డ్రా చేద్దాం, ఎక్స్టెండ్ టు ఎంథాల్పీ లైన్స్. ఇలా ఉంటే ఇంక్లైన్డ్గా ఉంటాయి. ఈ ఇంక్లైన్ లైన్స్ మనం ఏమంటాము అంటే టెంపరేచర్ అంటాము, యాజ్ వెల్ యాజ్ ఎంథాల్పీ లైన్స్ అని కూడా అంటాము. సి హియర్, ఇనిషియల్ దగ్గర H1 అండ్ ఫైనల్ దగ్గర H2. అంటే చూడండి, ఫైనల్ మైనస్ ఇనిషియల్, అంటే ఫైనల్ ఎక్కువ ఉంది కాబట్టి ఎంథాల్పీ డిఫరెన్స్ ఎలా వస్తుంది, H2 మైనస్ H1 వస్తుంది. H2 మైనస్ H1 ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ ω2 మైనస్ ω1. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ హ్యూమిడిఫికేషన్. నెక్స్ట్ డీహ్యూమిడిఫికేషన్. అక్కడ ఏం చేసాము, గాలిలో ఉండే తేమను పెంచాము అంటే ఇంక్రీజ్ చేసాము. ఇక్కడ ఏంటి డీహ్యూమిడిఫికేషన్, అంటే గాలిలో ఉండే తేమను ఏం చేస్తాం, మనము తగ్గించాలి. ఏం చేయాలి, గాలిలో తేమని తగ్గించాలి. అంటే చూడండి, ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే అట కాన్స్టెంట్ డ్రైబౌట్ టెంపరేచర్, కాన్స్టెంట్ డ్రైబౌట్ టెంపరేచర్ అంటే ఏంటి, T1 = T2 అంటే ఇనిషియల్ టెంపరేచర్ అండ్ ఫైనల్ టెంపరేచర్ ఎలా ఉండాలి, రెండు ఈక్వల్గా ఉండాలి. అంటే టెంపరేచర్ ఎటువంటి మార్పు లేకుండా గాలి యొక్క హ్యూమిడిటీని తగ్గించే ప్రక్రియను, అక్కడ పెంచే ప్రక్రియను ఇక్కడ తగ్గించే ప్రక్రియను మనం ఏమంటాము అంటే డీహ్యూమిడిఫికేషన్ అంటాం. ఏమంటాము, డీహ్యూమిడిఫికేషన్. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ దిస్ ఇస్ ద మాయిశ్చర్ ఎయిర్, అంటే తేమ కలిగి ఉన్న గాలి. గాలిలో ఇక్కడ తేమ ఉన్నది, అంటే ద బ్లూ లైన్స్ ఆరోమాస్ ఇండికేట్స్ వెట్ ఎయిర్ అన్నమాట. అంటే వెట్ ఎయిర్ అంటే దీనిలో తేమ ఉంటుంది. దీంట్లో ఈ మెటీరియల్ గుండా, ఈ హైగ్రో మెటీరియల్ గుండా ఫ్లో అయినప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ గాలిలో ఉన్న తేమను ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ మెటీరియల్ ఏం చేస్తుంది, తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, అబ్జర్వ్ చేసుకొని మనకి ఏమవుతుంది, ఇక్కడ డ్రైయర్గా మారుస్తుంది. ఏం చేస్తుంది, డ్రైయర్గా మారుస్తుంది. దీంట్లో ఉపయోగించే మన మెటీరియల్ ఏమంటామంటే హైగ్రోస్కోపిక్ మెటీరియల్ అంటాం. ఏమంటాము, హైగ్రోస్కోపిక్ మెటీరియల్ అంటాం. ఈ హైగ్రోస్కోపిక్ మెటీరియల్ ఏం చేస్తుందంటే మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ మెటీరియల్ అది అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే పీల్చుకుంటుంది. అంటే ఆడ ఏమైనట్టు, మనకు గాలిలో ఉండే తేమ తగ్గినట్టు. అంటే తగ్గిన మీనింగ్ ఏంటి, దాన్ని మనం ఏమంటాము, మన లాంగ్వేజ్ లో డీహ్యూమిడిఫికేషన్ అంటాం. ఇక్కడ సెగమెంటరీ చార్ట్ చూడండి, ఇనిషియల్ గా టెంపరేచర్ T1 ఉన్నది. చూడండి, T1 టెంపరేచర్ ఉన్నది అండ్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ ω1 ఉంది. T1 టెంపరేచర్ అండ్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ ω1. అండ్ ఇనిషియల్ గా ఇక్కడ చూడండి, T1 అండ్ ω1 ఇనిషియల్ గా ఉంది. ఎప్పుడైతే ఈ హైగ్రోస్కోపిక్ మెటీరియల్ నుంచి మనకు బయటికి ఫ్లో అవుతుందో అప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ సేమ్ ఉంటుంది, T1 = T2. కానీ స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఏమవుతుంది, తగ్గుతుంది. హ్యూమిడిటీ ఏమవుతుంది, తగ్గుతుంది. ఎందుకు, ఈ మెటీరియల్ ఏం చేస్తుంది, ఆ ఎయిర్ లో, ఆ గాలిలో ఉన్న తేమని ఏం చేస్తుంది, పీల్చుకుంటుంది, కాబట్టి తగ్గుతుంది. లైక్ దిస్. అంటే ఏమైంది, తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్పెసిఫిక్ హ్యూమిడిటీ 40 ఉందనుకుందాం, ఇక్కడ 20 ఉందనుకుందాం. అంటే 40 నుంచి ఏమైంది, 20కి డిక్రీజ్ అయింది, అంటే తగ్గినట్టే కదా. ఆ గాలిలో తేమ ఏమైంది, తగ్గినట్టే కదా. కాబట్టి దీన్ని ఏమంటాము, డీహ్యూమిడిఫికేషన్ అంటాం. క్లియర్. ఇక్కడ చూడండి, దిస్ ఆర్ లైన్స్ ఆఫ్ ఎంథాల్పీ లైన్స్ at first condition H1 and second condition H2. H1 and
H2. This is ఎంథాల్పీ. ఇక్కడ ఎంథాల్పీ ఎలా ఉంటుంది, రివర్స్ ఉంటుంది. ఇక్కడ H1 ఎక్కువ ఉంటుంది, H2 తక్కువ ఉంటుంది. H1 - H2 ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ ω1 మైనస్ ω2. ఎందుకు, ఫిజికల్ హ్యూమిడిటీ తగ్గింది కాబట్టి. క్లియర్? నెక్స్ట్ హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్. హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ అంటే ఇక్కడ చూడండి, హీటింగ్ అంటే ఏమవ్వాలి, హీట్ అవ్వాలి. అండ్ హ్యూమిడిఫికేషన్ అదేవిధంగా గాలిలో ఉండే తేమ మనకు ఇంక్రీజ్ అవ్వాలి. ఆ ప్రాసెస్ మనం ఏమంటాము అంటే హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ అంటాం. క్లియర్? అంటే హీటింగ్ జరగాలి, గాలి మనం వేడి చేయాలి. అండ్ అదేవిధంగా హ్యూమిడిఫై చేయాలి, అంటే గాలిలో తేమను కూడా ఇంక్రీజ్ చేయాలి. దాన్ని ఏమంటాం మనము, హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ అంటాం. అది ఎలా ఉంటుందో మనం చూద్దాం. అంటే హీటింగ్ అంటే వేడి చేయాలి, గాలి ఏం చేయాలి, వేడి చేయాలి. అంటే టెంపరేచర్ ఏం చేయాలి, ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మారుతుంది డెబ్బై టెంపరేచర్ ఏమవుతుంది, ఇక్కడ మారుతుంది. ఎలా మారుతుంది చూద్దాం. ఇనిషియల్ గా డెబ్బై టెంపరేచర్ నేను dB1 అనుకుంటున్నా. దిస్ వన్, ఇది డెబ్బై టెంపరేచర్ 1. అండ్ డెబ్బై టెంపరేచర్ 1 దగ్గర ఉన్న స్పెసిఫిక్ హ్యూమిడిటీని నేను ω1 అనుకుంటున్నాను. ω1. డ్రా ద లైన్. దిస్ ఇస్ ద, అంటే ఇనిషియల్ గా గాలికి ఉన్న టెంపరేచరు dB1 అనుకుంటున్నా. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 డిగ్రీ తీసుకోండి, సరే ఒక 30 డిగ్రీ తీసుకోండి. 30 డిగ్రీ తీసుకోండి. 30 డిగ్రీ టెంపరేచర్ ఇనిషియల్ గా ఎంత ఉంది, గాలి యొక్క ఉష్ణోగ్రత 30 ఉంది అనుకోండి. అండ్ అదేవిధంగా హ్యూమిడిటీ, గాలిలో హ్యూమిడిటీ ఎంత ఉంది, ఒక 20 అనుకుందాం. 20 ఉంది అనుకుందాం. ఓకే, ఇనిషియల్ గా అంటే ఇక్కడ dB1 అండ్ ω1 ఇనిషియల్ ఎంత ఉంది, 30 అండ్ 20. అంటే ఇక్కడ ఇనిషియల్ గా. ఓకే, ఈ టెంపరేచర్ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి, అంటే హీటింగ్ జరగాలి కదా. అంటే ఈ యొక్క వాటర్ ట్యూబ్స్ ఉంటాయి, అంటే హీటింగ్ కాయిల్స్ ఉంటాయి చూడండి. ఈ హీటింగ్ కాయిల్స్ గుండా ఈ ఎయిర్ ఫ్లో అయినప్పుడు ఏమవుతుంది, హీటింగ్ అవుతుంది. ఓకేనా, ఈ యొక్క వాటర్ ట్యూబ్స్ అంటే ఈ హాట్ వాటర్ ట్యూబ్స్ అన్నమాట. హాట్ వాటర్ ట్యూబ్స్ గుండా ఎయిర్ ఫ్లో అయినప్పుడు ఎయిర్ ఏమవుతుంది, ఎయిర్ హీట్ ఏమవుతుంది, ఎయిర్ టెంపరేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, క్లియర్? ఇప్పుడు ఇనిషియల్ ఎంత ఉంది, 30 ఉంది టెంపరేచర్. అంటే ఈ హాట్ వాటర్ ట్యూబ్స్ గుండా మనకు ఫ్లో అయినప్పుడు టెంపరేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, అంటే వేడి అవుతుంది, అంటే హీటింగ్ జరిగింది. అంటే ఇనిషియల్గా ఎంత ఉంది, 30 ఉంది. జరగా 30 ఉంది. ఓకేనా, ఇది ఎప్పుడైతే ఈ ట్యూబ్స్ గుండా ఫ్లో అవుతుందో అప్పుడు ఏమవుతుంది, పెరుగుతుంది. అది బట్ dB2 అంటాం మనం. ఏమంటాము, dB2 అంటే ఏమైంది, పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 నుంచి 50 పెరిగింది అనుకుందాం. ఇది ఇన్లెట్, ఇది అవుట్లెట్. 40 అనుకుందాం, ఒక 40కి పెరిగింది అనుకుందాం. అంటే ఏమైంది, ఇంక్రీజ్ అయింది dB2. అంటే 40కి పెరిగింది. ఇంకేమవ్వాలి, హ్యూమిడిఫై అవ్వాలి. ఏమవ్వాలి, హ్యూమిడిఫై అవ్వాలి, అంటే గాలి తేమ ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ మీన్స్ వాట్, పెరగాలి. చూడండి, అంటే ఏమైంది, టెంపరేచర్ పెరిగింది, దాంతోపాటుగా హ్యూమిడిటీ కూడా పెరుగుతుంది. చూడండి, లైన్స్ చూడండి. ఇది ω2. ω2 అంటే ఏంటి, అక్కడ హ్యూమిడిటీ పెరిగింది. ω1 ఎంత ఉంది, 20 ఉంది. ω2 ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 అనుకుందాం. 40 ఉంది. అంటే ఏమైనట్టు, ఇక్కడ ఏమైంది, ఇక్కడ 30 నుంచి 40కి పెరిగింది. అంటే ఇనిషియల్గా గాలి యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంది, 30 ఉంది. ఫైనల్గా ఎంత ఉంది, 40 ఉంది. అదేవిధంగా హ్యూమిడిటీ కూడా 20 నుంచి 40 పెరిగింది. అంటే ఇక్కడ హీటింగ్ అయింది, హ్యూమిడిఫికేషన్ జరిగింది. ఓకేనా, దీని మనం ఏమంటాం అంటే హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ అంటాం. నెక్స్ట్ ఈ యొక్క వర్కింగ్ ఆపరేషన్ చూద్దాం. హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ యొక్క వర్కింగ్ ఆపరేషన్ చూద్దాం. చూడండి, ఈ యొక్క హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ మనము ఈ యొక్క వింటర్ సెషన్లో ఉపయోగిస్తాం, వింటర్ కండిషన్ ఏసీలో ఉపయోగిస్తాము. ఎందుకంటే వింటర్లో మనకి ఏం కావాలి, హీటింగ్ కావాలి, హ్యూమిడిఫికేషన్ కావాలి. ఓకే, దీనిలో ఇలా హ్యూమిడిఫైయర్
వాటర్ వేపర్ని స్ప్రే చేస్తుంటుంది. ఇటు నుంచి హాట్ ఎయిర్ ఎయిర్ ఫ్లో అవుతుంటుంది. ఈ ఎయిర్ ఫ్లో అయ్యేసేసి మనకు ఇక్కడ ఈ హీటింగ్ కాయిల్స్ ద్వారా ఏమవుతుంది, హీట్ అవుతుంది, ఎయిర్ ఏమవుతుంది, హీట్ అవుతుంది. అండ్ హ్యూమిడిఫైయర్స్ ద్వారా మనకి ఏమవుతుంది, హ్యూమిడిఫై అవుతుంది. అంటే గాలి తేమ పెరుగుతుంది, అక్కడ హీటింగ్ జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ అక్కడ ఏమవుతుంది, గాలి తేమ పెరుగుతుంది. దీన్ని ఏమంటాము, హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ అంటాం. ఇక్కడ మార్క్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ T1 తీసుకుందాము. T1 దగ్గర మనకు స్పెసిఫిక్ హ్యూమిడిటీ ω1 అనుకుంటే డ్రా ద లైన్స్ లైక్ దిస్. అండ్ నెక్స్ట్ T1 నుంచి T2 పెరిగింది లైక్ దిస్. అండ్ ద స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఈస్ ω2 అనుకుందాం మనం. ఈ లైన్స్ బ్లూ లైన్స్ చూడండి. అండ్ మేక్ అ లైన్ ఇంక్లైన్ టు దిస్. అండ్ దీస్ 3 లైన్స్ కన్సిస్ట్ ఎంథాల్పీ లైన్. దిస్ ఈస్ ద హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్. నెక్స్ట్ హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్. అంటే అక్కడ హీటింగ్ మనం హ్యూమిడిఫికేషన్ చేసాం. ఇక్కడ ఏం చేయాలి, హీటింగ్ చేయాలి అండ్ డిహ్యూమిడిఫై చేయాలి. అంటే గాలిని హీట్ చేస్తూ గాలిలో ఉండే తేమను మనం ఏం చేయాలి అంటే డిక్రీజ్ చేయాలి. క్లియర్? మనము గాలిని హీట్ చేస్తూ గాలిలో ఉండే తేమను మనము డిక్రీజ్ చేయాలి, డిహ్యూమిడిఫై చేయాలి, అంటే తేమను తగ్గించాలి. ఆ ప్రక్రియను ఏమంటాము అంటే హీటింగ్ అండ్ డిహ్యూమిడిఫికేషన్ అంటాం. హీటింగ్ అండ్ డిహ్యూమిడిఫికేషన్ అని అంటాం. చూడండి, ఇక్కడ ఒక హైగ్రోస్కోపిక్ మెటీరియల్ ఉంది. దీంట్లో ఈ హైగ్రోస్కోపిక్ మెటీరియల్ గుండా ఈ హాట్ ఎయిర్ చూడండి, ఇనిషియల్గా హాట్ ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ హాట్ ఎయిర్ ఫ్లో అవుతూ ఆ హాట్ ఎయిర్లో ఉన్న అంటే ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ ఏమవుతుందంటే ఈ హైగ్రోస్కోపిక్ మెటీరియల్ ఏం చేస్తుందంటే అబ్జార్బ్ చేసుకుంటుంది. క్లియర్? అంటే ఇక్కడ ఎయిర్ ఏమవుతుంది, హీట్ అవుతుంది. హీట్ అవుతూ ఈ యొక్క హైగ్రోస్కోపిక్ మెటీరియల్ ద్వారా ఫ్లో అవడం ద్వారా ఏమవుతుందంటే ఆ ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ కూడా ఏమవుతుంది, ఫిల్టర్ అవుతుంది, అంటే అబ్జార్బ్ అవుతుంది. దిస్ వన్ ఫిల్టర్ చేసి మనకు బయటికి హీట్ అయిన ఎయిర్ అండ్ డీహ్యూమిడిఫై అయిన ఎయిర్ మనకు బయటకు వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది, అక్కడ ఎయిర్ అనేది, గాలి అనేది మనకు హీట్ అయింది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ హైగ్రోస్కోపిక్ మెటీరియల్ ద్వారా మనకు ఏమైంది, డీహ్యూమిడిఫై అయింది, అంటే గాలి తేమ డిక్రీజ్ అయింది. ఇది మనం ఏమంటాం అంటే హీటింగ్ అండ్ డీహ్యూమిడిఫికేషన్ అంటాం. చూడండి, ఇక్కడ సెకండ్ చార్ట్ చూద్దాం. దీంట్లో ఇనిషియల్గా డైబల్ టెంపరేచర్ DT1 ఉన్నది. చూడండి, DT1 ఈజ్ ద డైబల్ టెంపరేచర్ ఇనిషియల్గా ఉంది. ఈ టెంపరేచర్ మనము ఈ టెంపరేచర్ దగ్గర స్పెసిఫిక్ హ్యూమిడిటీ నేను ω1 ఉందని అనుకుంటున్నా. అంటే ఇనిషియల్గా మనకి ఎంత ఉంది, ఎంతో కొంత సంథింగ్ డైబల్ టెంపరేచర్ ఒక 30 అనుకుందాం. ఓకే, ఈ 30 దగ్గర ఈ యొక్క స్పెసిఫిక్ హ్యూమిడిటీ ω1 దాన్ని బట్టి చూడండి. డ్రా ఎ లైన్. ω1 ఉంది. ω1 మేబీ నేను ఒక 40 అనుకుంటున్నా. 40 ఉంది అనుకుంటున్నా. ఓకే, ఇనిషియల్గా ఎంత ఉంది, DT1 30 ఉంది, ω1 40 ఉంది. ఇనిషియల్గా ఇక్కడ చూడండి. T1 అండ్ ω1 ఇనిషియల్గా. ఎప్పుడైతే ఈ యొక్క ఎయిర్ హీటింగ్ కాయిల్ నుంచి అండ్ హైగ్రోస్కోపిక్ మెటీరియల్ నుంచి ఇలా ఫ్లో అవుతున్నప్పుడు హీట్ అయ్యి అండ్ ఈ హైగ్రోస్కోపిక్ మెటీరియల్ ద్వారా ఆ యొక్క హ్యూమిడిటీ ఫిల్టర్ చేసి మనకి ఏమవుతుంది, బయటకు వస్తుంది. అంటే హీటింగ్ కాయిల్ నుంచి మనకు ఫ్లో అయినప్పుడు గాలి ఏమవుతుంది, హీట్ అవుతుంది. హీట్ అంటే మీనింగ్ ఏంటి, డ్రైబల్ టెంపరేచర్ పెరుగుతుంది. చూడండి, నది మాట ఒక 40 అనుకుందాం మనం ఎగ్జాంపుల్. అంటే 30 నుంచి మనకి ఏమైంది, 40 పెరిగింది. 40 పెరిగిందంటే మీకు ఏంటి, హీటింగ్ జరిగిందా లేదా, హీటింగ్ జరిగింది, అంటే పెరిగింది కదా, హీటింగ్ జరిగింది, DT2 అంటాం మనం. ఓకేనా? ఎప్పుడైతే మనకు ఇది పెరిగిందో ఇక్కడ ఏమవ్వాలి, హైగ్రోస్కోపిక్ మెటీరియల్లో
మనకు ఆ గాలిలో ఉన్న తేమని ఏం చేసుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. చూడండి, అబ్జర్వ్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ స్పెసిఫిక్ హ్యూమిడిటీ తగ్గాలి. ఒమేగా 2 తగ్గింది అనుకుందాం, మేబీ ఒక 20 అనుకుందాం. చూడండి ఇక్కడ T2 అండ్ ఒమేగా 2 ఫైనల్గా ఎంత వచ్చింది మనకు, T2 అండ్ ఒమేగా 2. అంటే ఇక్కడ హీటింగ్ అనేది T1 నుంచి T2 పెరిగింది, అంటే DT1 నుంచి DT2కి పెరిగింది. అదేవిధంగా ఇక్కడ స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఒమేగా 1 నుంచి ఒమేగా 2కి తగ్గింది. ఇటు పెరిగింది. అంటే అక్కడ ఏం జరిగింది, హీటింగ్ జరిగింది అండ్ యాజ్ వెల్ యాజ్ డిహ్యూమిడిఫికేషన్ జరిగింది. ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ అండ్ డిహ్యూమిడిఫికేషన్. నెక్స్ట్ కూలింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్. ఈ కూలింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్లో మనకు ఇనిషియల్గా ఎయిర్ కూల్ అవుతుంది, కూల్ అయ్యి ఏమవుతుంది, హ్యూమిడిఫై అవుతుంది. అంటే గాలిలో తేమ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే అటు కూల్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఏమవుతుంది, హ్యూమిడిఫై అవుతుంది. దీన్ని ఏమంటాము, కూలింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ అంటాం. అంటే ఇటు గాలి చల్లబడుతూ అండ్ యాజ్ వెల్ యాజ్ గాలిలో తేమ కూడా పెరుగుతుంది. దీన్ని ఏమంటాం మనము, కూలింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ అంటాం. సి హియర్, ఇనిషియల్గా గాలి ఎంటర్ అవుతుంది, ఎంటర్ అయ్యి ఈ కూల్ ఎయిర్ ఈ యొక్క హ్యూమిడిఫైయర్ ద్వారా హ్యూమిడిఫై అవుతుంది. చూడండి, హ్యూమిడిఫై ద్వారా హ్యూమిడిఫై అవుతుంది. అంటే ఇక్కడ కూల్ ఎయిర్ ఎంటర్ అవుతుంది అండ్ ఇక్కడ హ్యూమిడిఫై ద్వారా హ్యూమిడిఫై అవుతుంది. అంటే కూలింగ్ జరిగింది, హ్యూమిడిఫై జరిగింది. కూల్ అంటే మీనింగ్ ఏంటి, టెంపరేచర్ తగ్గుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెంపరేచర్ DT1 ఉంది అనుకుందాం ఇనిషియల్గా. అంటే ఫస్ట్ ఎంత ఉంది, DT1 ఉంది. అండ్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఎంత ఉంది, ఒమేగా 1 ఉంది. సారీ, ఒక DT1 అండ్ ఒమేగా 1 ఇది ఇనిషియల్గా. అంటే ఇక్కడ T1 ఒమేగా 1 T1 అండ్ ఒమేగా 1 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే మనకు ఈ హ్యూమిడిఫైయర్ గుండా అండ్ కూలర్ గుండా మనకు ఎంటర్ అయినప్పుడు టెంపరేచర్ ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. చూడండి, అండ్ DT1 నుంచి DT2కి రెడ్యూస్ అయింది. ఓకే, అంటే టెంపరేచర్ ఏమైంది, డిక్రీజ్ అయింది. టెంపరేచర్ డిక్రీజ్ అయింది అండ్ ఆ హ్యూమిడిటీ ఏమవుతుంది, ఇక్కడ హ్యూమిడిఫైయర్ ద్వారా మనకు ఫ్లో అవుతుంది కాబట్టి హ్యూమిడిటీ ఏమవుతుంది, పెరుగుతుంది. లైక్ దిస్, డ్రా లైన్ లైక్ దిస్. చూడండి, అంటే ఇక్కడ స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఏమైంది, ఒమేగా 1 నుంచి ఒమేగా 2. గాలిలో తేమ మనకు ఏమైంది, పెరిగింది. ఒమేగా 1 నుంచి ఒమేగా 2కి పెరిగింది, అంటే ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా 1 దగ్గర ఒక 20 ఉంటే ఒమేగా 2 దగ్గర మేబీ ఒక 30-40 ఉండొచ్చు. అండ్ టెంపరేచర్ 40 ఉంటే ఇక్కడ 20 ఉండొచ్చు. అంటే ఏమైనట్టు, ఇక్కడ 40 నుంచి 20 మారింది అంటే కూలింగ్ అయినట్టు. అండ్ ఇక్కడ ఒమేగా 1 దగ్గర 20 నుంచి 30కి పెరిగింది అంటే మీనింగ్ ఏంటి, అక్కడ హ్యూమిడిఫై అయినట్టు. ఓకేనా, ఈ ప్రాసెస్ ఏమంటాం అంటే కూలింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ అంటాం. ఇది మనము సమ్మర్లో యూజ్ చేస్తూ ఉంటాం. సమ్మర్ ఏసీలలో మనము ఈ ప్రాసెస్ని యూటిలైజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ డ్రా ఎంథాల్పీ లైన్, ఈ రెండు ఎలా ఉన్నాయి, కామన్గా ఉంటుంది. లైన్ ఒక లైన్ కామన్గా ఉంటుంది, రెండు కోయిన్సిడెన్స్ అవుతుంది లైక్ దిస్. అంటే ఇక్కడ చూడండి ఎంథాల్పీ ఎలా ఉంటుంది, ఇనిషియల్ అండ్ ఫైనల్లో ఈక్వల్గా ఉంటుంది. దిస్ ద కూలింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్. నెక్స్ట్ కూలింగ్ అండ్ డిహ్యూమిడిఫికేషన్. కూలింగ్ అండ్ డిహ్యూమిడిఫికేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఎయిర్ అనేది కూలింగ్ జరగాలి అండ్ దాంతో పాటుగా ఆ గాలిలో ఉండే తేమను తగ్గించాలి. క్లియర్, ఓకే, అర్థమైందా? ఫస్ట్ ఇక్కడ గాలిలో ఉన్న తేమను తగ్గించాలి అండ్ యాజ్ వెల్ యాజ్ గాలిని కూల్ చేయాలి. ఆ ప్రక్రియ మనం ఏమంటాము అంటే కూలింగ్ అండ్ డిహ్యూమిడిఫికేషన్ అంటాం. అంటే గాలి కూల్ అవ్వాలి, అదేవిధంగా గాలిలో ఉండే మాయిశ్చర్ అంటే తేమ కూడా తగ్గాలి. దీనిని ఏమంటాము, డిహ్యూమిడిఫికేషన్ అంటాం. అంటే కూలింగ్ అండ్ డిహ్యూమిడిఫికేషన్ అంటాం. ఇనిషియల్గా చూడండి, ఇక్కడ ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది. అంటే ఏ ఎయిర్, కూల్ ఎయిర్ ఎంటర్ అవుతుంది. కూల్ ఎయిర్ ఎంటర్ అవుతుంది అంటే
ఆ కూలర్ ఎంటర్ అయినప్పుడు, ఎప్పుడైతే మనకు కూలర్ ఎంటర్ అవుతుందో దీంట్లో ఏముంటుందంటే కూలింగ్ కాయిల్స్ ఉంటాయి అన్న. ఏముంటాయి? కూలింగ్ కాయిల్స్. చూడండి, ఇది కూలింగ్ కాయిల్స్. ఎప్పుడైతే కూలర్ ఎంటర్ అయినప్పుడు ఈ కూలింగ్ కాయిల్స్ ఎలా ఉంటాయి? కూల్గా ఉంటాయి. ఆ కూలింగ్ ఎయిర్ అనేది ఈ కూలింగ్ కాయిల్స్ మీద ఉండగా ఫ్లో అయినప్పుడు, ఇలా ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే ఆ కూలింగ్ కాయిల్స్ ఈ ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ని కండెన్సేట్ చేస్తుంది. ఏం చేస్తుంది? కండెన్సేట్ చేస్తుంది. మీకు ఇందాక చెప్పాను, మన డ్యూ పాయింట్ ఎవరు చెప్పాను. అంటే ఎప్పుడైతే మనకు ఒక కూల్ బాటిల్ కావచ్చు, కూల్ వాటర్ గ్లాస్ కావచ్చు, మనం బయట పెట్టాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ గాలిలో ఉండే ఆ మాయిశ్చర్ ఏమవుతుంది అంటే వాటర్గా మారుతుంది. అంటే ఏమైనట్టు? అక్కడ కండెన్సేట్ అయినట్టు. ఏమైనట్టు? కండెన్సేట్ అయినట్టు. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ కూల్ ఎయిర్ని మనం లోని పంపించినప్పుడు ఈ కాయిల్ మీద ఉండగా ప్రవహించినప్పుడు ఏమవుతుంది అంటే ఆ యొక్క గాలిలో ఉండే మాయిశ్చర్ ఏదైతే ఉందో ఆ మాయిశ్చర్ ఏమవుతుందంటే ఈ కూలింగ్ కాయిల్స్ వలన మనకు ఏమవుతుందంటే కండెన్సేట్ అవుతుంది. కండెన్సేట్ అయ్యి అది వాటర్గా ఫామ్ అవుతుంది. వాటర్గా ఫామ్ ఏమవుతుంది? కింది డ్రాప్ అవుతుంది. ఓకే, అంటే వాటర్ ఫామ్ కింది డ్రాప్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి? ఆ గాలిలో ఉన్న మాయిశ్చర్ మనం రిమూవ్ చేసాం. అంటే గాలిలో ఉన్న తేమను ఏం చేసాము? తీసేసాము. దేని ద్వారా? ఈ కూలింగ్ కాయిల్ ద్వారా. క్లియర్? అంటే అక్కడ ఏమైనట్టు? గాలిలో ఉండే తేమను తీసేసామంటే మీనింగ్ ఏంటి? అక్కడ డీహ్యూమిడిఫై అయింది. ఏమైంది? గాలిలో తేమ తీయబడింది. దాన్ని మనం ఏమంటాము? డీహ్యూమిడిఫై అయింది. డీహ్యూమిడిఫై అవుతూ ఈ కూలింగ్ కాయిల్ ద్వారా గాలి ఏమవుతుంది? కూల్ అవుతుంది. కూల్ ఏమవుతుంది? ఇలా బయటకు వస్తుంది. ఇలా బయటకు వస్తుంది. అంటే ఏం జరిగింది? కూలింగ్ జరిగింది అండ్ యాజ్ వెల్ యాజ్ డీహ్యూమిడిఫై జరిగింది. దిస్ ప్రాసెస్ ఆఫ్ కూలింగ్ అండ్ డీహ్యూమిడిఫికేషన్. ఓకే, చూడండి ఇక్కడ సెకండ్ మెథడ్ చార్ట్ చూడండి. ఇనిషియల్ గా టెంపరేచర్ ఎక్కువ ఉన్నది, డబుల్ టెంపరేచర్ dB1 అనుకుంటా నేను. ఓకే, అండ్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ ω1. ఓకే, అండ్ ఆఫ్టర్ ద కూలింగ్ అండ్ డీహ్యూమిడిఫికేషన్, అంటే ఎప్పుడైతే గాలి మనకు లోన్ ప్రవహించి కూలింగ్ జరిగి డీహ్యూమిడిఫై అయిందో అప్పుడు ఏమైంది? కూలింగ్ అంటే మీనింగ్ అంటే టెంపరేచర్ తగ్గాలి. ఎలా? ఈ డైరెక్షన్లో. ఓకే, తగ్గింది అంటే ఏమైంది? dB1 నుంచి dB2 మారింది. అక్కడ స్పెసిఫిక్ హ్యూమిడిటీ ఏమవ్వాలి? తగ్గాలి. డీహ్యూమిడిఫై కదా, తగ్గాలి. అంటే ω1 నుంచి ω2 కింద డ్రాప్ అవ్వాలి. చూడండి ఇక్కడ ω2. ఓకే, చూసారా? అంటే ω1 నుంచి ω2 మారింది. లెట్స్ డ్రా ద లైన్స్. And extend inclinedly the enthalpy lines H2 and H1. This is about the cooling and dehumidification. Assignments. Short answer questions. What is the humidification and what is the dehumidification? Long answer questions. Explain the heating and humidification process with the diagram. Second one, explain the cooling and humidification process with the diagram. Third one, explain the cooling and humidification process with the diagram. Thank you one and all. Namaste.